సినీ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో సంచలనం నమోదైంది. రహస్యంగా కలిసి ఉంటున్న రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఇద్దరిని ముంబైలోని ఓ రూమ్ లో పట్టుకుంది లావణ్య. తలుపు తీయగానే తన టీంతో కలిసి లోపలికి దూసుకెళ్లింది. లావణ్య సడన్ గా ఇంట్లోకి రావడంతో మాల్వి షాక్ అయింది. నా మొగుడు నాకే సొంతం, 11 ఏళ్లు కలిసి ఉన్నామంటూ లావణ్య చేసిన రచ్చతో రాజ్ తరుణ్ కూడా పరేషాన్ అయ్యాడు. తనను మోసం చేసి మరో అమ్మాయితో కలిసి సహజీవనం చేస్తున్నాడంటూ లావణ్య వీడియోలో ఆరోపించింది. ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు నార్సింగి పోలీసులు. రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. Why are you touching him? Who the hell are you? My man, 11 years relationship. Take his luggage. Give his phone. Give his phone right now. Give his phone right now. I want to file a case. Nadu అని చెప్పా. Nadu. ये साई కూడా లాగడితే ఆడి లాగైతే ఏమన్నా అడిగా సాయి గాని ఇలా అడిగానా సాయిని. Shameless bitch. Touch him, bitch. शूटिंग होने के बाद क्या कर रहे तो? సాయి గారు ఉండడం ఏం చేస్తున్నావు? నేనేం లేను. నువ్వు ఏయ్ దిక్కు మాలింగానా. Send him bitch. Send him out. Go. సినీ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో సంచలనం మొదలైంది. రహస్యంగా కలిసి ఉంటున్న రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఇద్దరిని ముంబైలోని ఓ రూమ్ లో పట్టుకుంది లావణ్య. తలుపు తీయగానే తన టీంతో కలిసి లోపలికి దూసుకెళ్లింది. లావణ్య సడన్ గా ఇంట్లోకి రావడంతో మాల్వి షాక్ అయింది. నా మొగుడు నాకే సొంతం, 11 ఏళ్లు కలిసి ఉన్నామంటూ లావణ్య చేసిన రచ్చతో రాజ్ తరుణ్ కూడా పరేషాన్ అయ్యాడు. తనను మోసం చేసి మరో అమ్మాయితో కలిసి సహజీవనం చేస్తున్నాడంటూ లావణ్య వీడియోలో ఆరోపించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇంతకు ముందే ముంబైలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ లో వీళ్ళిద్దరూ చాలా రోజులుగా కలిసి ఉంటా ఉన్నారు అనే పక్క ఈరోజు తండ్రితో ముంబై అపార్ట్మెంట్ హీరో చాలా రోజులుగా సినిమా ముందు. రవితేజ, అంటే మీ సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది, కొంచెం సిగ్నల్ దగ్గరికి వచ్చి మాట్లాడండి. రవితేజ, మీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, సిగ్నల్ దగ్గరికి వచ్చి మాట్లాడండి. సినీ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో సంచలనం నమోదైంది. రహస్యంగా కలిసి ఉంటున్న రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఇద్దరిని ముంబైలోని ఓ రూమ్ లో పట్టుకుంది లావణ్య. తలుపు తీయగానే తన టీంతో కలిసి లోపలికి దూసుకెళ్లింది. లావణ్య సడన్ గా ఇంట్లోకి రావడంతో మాల్వి షాక్ అయింది. నా మొగుడు నాకే సొంతం, 11 ఏళ్లు కలిసి ఉన్నామంటూ లావణ్య చేసిన రచ్చతో రాజ్ తరుణ్ కూడా పరేషాన్ అయ్యాడు. తనను మోసం చేసి మరో అమ్మాయితో కలిసి సహజీవనం చేస్తున్నాడంటూ లావణ్య వీడియోలో ఆరోపించింది. ఇప్పటికే రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు నార్సింగి పోలీసులు. రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. Why are you touching him? Who the hell are you? My man, 11 years relationship. Take his luggage. Give his phone right now. Give his phone right now. I want to file a case. Nadu అని చెప్పా. Nadu. ये साई కూడా లాగడితే ఆడి లాగైతే ఏమన్నా అడిగా సాయి గాని ఇలా అడిగానా సాయిని. రవితేజ, కంటిన్యూ. ముంబైలో ఒక అపార్ట్మెంట్ లో వీరు చాలా రోజుగా రహస్యంగా కలిసి ఉంటా ఉన్నారంటూ కూడా పక్కగా ఈ రోజు ఆర్థిక పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా
ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ లో 12 ఏళ్ల పాటు లావణ్య, రాజ్ తరుణ్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసే ఉన్నారు. లావణ్య ఆరోపిస్తున్న దాంట్లో నిజం ఉంది. దీంట్లో సాక్ష్యాధారాలు కూడా సేకరించాము. ఇంట్లో ఉన్న వ్యక్తులతో పాటు అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నివాసితుల యొక్క సాక్ష్యాలు కూడా సేకరించాము. 12 ఏళ్ల పాటు వీరు కలిసి ఉన్నటువంటి మాట వాస్తవం కూడా ఈ రోజు నార్త్ పోలీసులు ఈ వ్యవహారం అంతా కూడా ఉప్పర్పల్లి కోర్టులో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే లావణ్య ఎక్కడైతే రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఇద్దరు కలిసి ముంబైలో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ రెంట్ తీసుకొని చాలా ఉన్నారు. ఆ ఫ్లాట్ కనుక్కొని ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా రాజ్ తరుణ్ లావణ్యకు టచ్ లేకపోవడం, తను ఇచ్చినటువంటి మెసేజ్ కి రెస్పాండ్ అవ్వకపోవడము, ఇటు మాల్వి మల్హోత్రా కూడా లావణ్య మొబైల్ ని బ్లాక్ చేయడం, నెంబర్ అటెండ్ చేయకపోవడంతో వీరి ఇద్దరి బండారం, ఇద్దరి వ్యవహారం రెడ్ హ్యాండెడ్ గా తేల్చేందుకే ఈ రోజు లావణ్య తండ్రి ముంబైలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో ఇద్దరు కలిసి ఉంటా ఉన్నారు. ఇద్దరు కూడా సహజీవనం చేస్తా ఉన్నారని కూడా పక్కగా ఈ రోజు లావణ్య తను సెల్ఫీ వీడియో తీసుకుంటూ లోపలికి అటు రాజ్ తరుణ్, ఇటు లావణ్యని ఇద్దరు మాల్వి మల్హోత్రా ఇద్దరిని కూడా క్వశ్చన్ చేస్తూ వాళ్ళిద్దరిని కూడా ప్రశ్నిస్తూ మీరిద్దరు కలిసి లేరన్నట్టుగా విడివిడిగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ రోజు సహజీవనం చేస్తున్నారనేది కూడా రెడ్ హ్యాండెడ్ గా ఈ రోజు దొరికిపోయారు. ఏం సమాధానం చెప్తారు? ఇన్ని రోజుల పాటు రాజ్ తరుణ్ ని నువ్వు బలవంతంగా రూమ్ లో వేసి బంధించినావంటూ కూడా మాల్వి మల్హోత్రాపై కూడా లావణ్య తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి వీడియోలు, దృశ్యాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఇద్దరు కూడా సహజీవనం చేస్తా ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే రూమ్ లో ఉన్నారు. ఒకే రూమ్ లో వీళ్ళు హైదరాబాద్, వీళ్ళు ముంబైలో ఉంటున్నారంటూ కూడా లావణ్యకు పక్కాగా ఇన్ఫర్మేషన్ రావడం, అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ తో సహా ఈ రోజు వారి కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకెళ్లి రాజ్ తరుణ్ రెడ్ హ్యాండెడ్ గా మాల్వి మల్హోత్రాను కూడా రెడ్ హ్యాండెడ్ గా కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి వీడియోలు ప్రస్తుతం స్క్రీన్ పైన ప్లే అవుతా. లావణ్య అక్కడ పెద్ద రచ్చన క్రియేట్ చేసింది. తన భర్తని ఏ రకంగా ఇల్లీగల్ గా ఇన్ని రోజుల పాటు బంధించి మీరు ముంబైలో అతనితో కలిసి ఈ ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేస్తారు. మొదటి నుంచి కూడా నేను చెప్తున్నటువంటి స్టేట్మెంట్ అటు మీడియా కానీ, పోలీసులు కానీ, కోర్టులో కూడా మాల్వి మల్హోత్రా అనే వ్యక్తి ఆ అమ్మాయి చాలా రోజులుగా రాజ్ తరుణ్ ని ట్రాప్ చేసి, రాజ్ తరుణ్ మైండ్ పాస్ చేసి తన కాకుండా మాల్వి మల్హోత్రా ఇద్దరు కలిసి పెళ్లి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంటారు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో అమ్మాయితో రాజ్ తరుణ్ ఇల్లీగల్ అఫైర్ మెయింటైన్ చేస్తా ఉంటాడు అని కూడా మొదటి నుంచి ఇదే స్టేట్మెంట్ ఇస్తా ఉంది. ఈ రోజు ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆరోపణలు నిజమైన కూడా స్పష్టంగా కనబడతాం. ముంబైలో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో వీళ్ళిద్దరు కూడా రాష్ట్రంగా కలుస్తున్నారు, సహజీవనం చేస్తా ఉన్నారు, ఒక రిలేషన్ లో ఉన్నారు. అటు మాల్వి మల్హోత్రా వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా, ఇటు రాజ్ తరుణ్ కూడా తల్లిదండ్రులకు దూరంగా, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండకుండా నిత్యం ముంబై వెళ్తూ ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ లో వీళ్ళిద్దరు కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తా ఉంటారంటూ కూడా లావణ్య పక్కగా ఆరోపించింది. ఆరోపణలు నిజమయ్యాయి. ఈ రోజు రెడ్ హ్యాండెడ్ ఇద్దరిని కూడా పట్టుకొని ఇద్దరిని కూడా నిలదీస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతూ ఉంటాయి. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాని పట్టుకున్నటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అపార్ట్మెంట్ కూడా ఒకసారి లోపలికి వచ్చి ఇద్దరు కూడా చాలా రోజుగా కలిసి ఉంటా ఉంటారన్న ఒక విషయాన్ని కూడా లావణ్యకు ఈ విషయాన్ని తెలియజేసినట్టు తెలుస్తుంది. లావణ్య తీవ్ర ఆవేశంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వీరిద్దరు కూడా చాలా రోజులుగా ఈ రకంగానే రిలేషన్ లో ఉన్నారు, ఇది ఇల్లీగల్ రిలేషన్ ని కంటిన్యూ చేస్తా ఉన్నారు. మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ని ట్రాప్ చేసింది. ఈ ట్రాపింగ్ లో భాగంగా ఈ రోజు రాజ్ తరుణ్ హైదరాబాద్ రాకుండా తన ఇంట్లో కాకుండా తనను కాదని ఈ మాల్వి మల్హోత్రా వెంటబడతా ఉన్నట్టు దానికి గల కారణం ఈ అమ్మాయి హీరోయిన్ అంటూ కూడా ఇప్పుడు ఆ వీడియోలో కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. లావణ్య తన తండ్రి, అడ్వకేట్ సిబ్బంది, ముంబైలో ఉన్నటువంటి తన స్నేహితులంతా కలిసి మూకుమ్మడిగా ఒక్కసారిగా అపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఎంట్రీ డోర్ తీసినటువంటి వెంటనే రైట్ సైడ్ సోఫాలో రాజ్ తరుణ్ కనబడతా ఉంటారు. రాజ్ తరుణ్ ఆపోజిట్ లో నైట్ ప్యాక్ మాల్వి మల్హోత్రా హీరోయిన్ ఏదైతే తిరగబడ్డ స్వామి తెలుగు సినిమాలో ఇండస్ట్రీలో ఒక సినిమాతో తెరకెక్కినటువంటి హీరోయిన్ మాల్వి మల్హోత్రా గతంలో కూడా అనేక చిన్న క్యారెక్టర్లు పోషిస్తూ ఈ తిరగబడ్డ స్వామి సినిమా ద్వారా రాజ్ తరుణ్ తో పరిచయం ఏర్పాటు చేసుకుని దాని ద్వారా లావణ్యాన్ని పూర్తి స్థాయిలో నుంచి కట్టి రాజ్ తరుణ్ ని తనకు కాకుండా చేసేటట్టు కూడా గతంలో నుంచి లావణ్య ఆరోపణలు చేపడుతూ ఉంటాయి, అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పటిగా నిజమవుతూ వస్తూ ఉంటాయి. నార్సింగి పోలీసు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి సందర్భంలో కూడా 12 ఏళ్ల పాటు లావణ్య, రాజ్ తరుణ్ ఇద్దరు కూడా కలిసే ఉన్నారు అనే దానికి కూడా బలమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి.
దానికి సంబంధించి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడితే వీరు కలిసి ఉన్నారు, సహజీవనం చేశారు అని కూడా పోలీసులు ఛార్జ్ రూపంలో దాఖలు చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన తర్వాత లావణ్య ఏవైతే మాల్వి మల్హోత్రా తనని కాదని రాజ్ తరుణ్ తో కలిసి ఉండి రాజ్ తరుణ్ తో పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని ప్రయత్నం చేసిందో ఆ బండారాన్ని రెడ్ హ్యాండెడ్ గా బయటపెట్టింది. లావణ్య మొబైల్ షూట్ రికార్డ్ కొని ఆ ఫ్లాట్ లోకి వెళ్ళి మెయిన్ డోర్ తట్టిన తర్వాత మొదట డోర్ తీసి మాల్వి మల్హోత్రా డోర్ తీసినటువంటి వెంటనే రైట్ సైడ్ లో రాజ్ తరుణ్ సోఫా పైన కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉంటాయి. ఎందుకు ఇక్కడ ఉన్నామన్నప్పుడు కూడా రాజ్ తరుణ్ దానికి ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం, మాల్వి మల్హోత్రా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, రాజ్ తరుణ్ తో కలిసి పెళ్ళైనటువంటి విషయం తెలిసినాక కూడా ఎందుకు కలిసి సపరేట్ గా కుటుంబ సభ్యులతో కాకుండా తల్లిదండ్రులతో కాకుండా ముంబైలో సపరేట్ ఫ్లాట్ ఇద్దరు దాంట్లో ఉండాల్సినటువంటి అవసరం ఏంటి అంటూ కూడా ఒక స్థాయి తను కోపంగా ఆవేశంగా ఊడిపోతూ క్వశ్చన్స్ అందరినీ కూడా వాళ్ళు అడిగినప్పుడు వారికి ఇప్పుడు ఎలాంటి సమాధానం లేదు. తను తిరిగి మాల్వి మల్హోత్రా లావణ్య పైన తిరగబడేటువంటి పరిస్థితి, మా రూమ్ లో మీరు అనుమతి లేకుండా ఎలా వస్తారు, మీరు బయటకు వెళ్ళండి అంటూ కూడా లావణ్యని వారి మెంబర్స్ అందరూ కూడా బయటకు వెళ్ళిపోవాలంటే మాల్వి మల్హోత్రా కొద్దిగా గొడవ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో పాటు లావణ్య కూడా పెద్ద మొత్తంలో హంగామా క్రియేట్ చేసి ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు ఇలా వీరిద్దరికి తెంపించారు, వీళ్ళిద్దరు వివాహం చేస్తున్నట్టు కూడా ఆధారాలు, ఒక అబ్బాయి ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తా అంటే ఇక్కడ అపార్ట్మెంట్ లో రెంట్కి ఎలా ఇచ్చారు అంటే దాంట్లో లావణ్య క్వశ్చన్ చేస్తూ రాజ్ తరుణ్ నేరుగా ముఖం మీద పట్టుకుని అడుగుతున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా కేవలం సినిమా పరిచయమే తప్ప ఎప్పుడు కూడా తన పర్సనల్ గా మాట్లాడి తనతో ఉన్నటువంటి సందర్భాలు ఏమంటూ కూడా మొదటి చెప్పుకుంటూ వస్తా ఉంటాడు. కానీ అది అబద్ధం మాత్రం క్లియర్ గా వీడియోతో అర్థం అవుతుంది. మాల్వి మల్హోత్రా కలిస్తే రాజ్ తరుణ్ చాలా రోజులుగా ఉంటున్నాడు అని కొన్ని ఊహాగాన ప్రచారాలు ఉంటాయి. కానీ ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరు ఒకే రూమ్ లో ఒకే దగ్గర కలిసి ఉండడం, ఆ వీడియోలో కూడా చాలా క్లియర్ గా ఇద్దరు చాలా రోజులుగా కలిసి ఉన్నారన్నట్టుగా కూడా లొకాలిటీ అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఐటమ్స్ అని కూడా చూస్తా ఉంటుంటే వీళ్ళు ఒక కాపురాన్ని ఇక్కడ సెట్ చేసి హైదరాబాద్ కాకుండా మొబైల్ తల్లిదండ్రులు కాదు సపరేట్ గా మల్హోత్రా ఈ ప్లాన్ చేసి రాజ్ తరుణ్ తో ఈ ఇల్లీగల్ మెయింటైన్ చేస్తా ఉందనేది మాత్రం దానికి చాలా క్లియర్ గా అర్థం. ఓకే రవితేజ. हमारे फैमिली को डिस्टर्ब करते हैं? हाँ? Why are you? Why are you? Why are you? हाँ, why are you touching him? Who the hell are you? हाँ, my man, 11 years relationship. Take his luggage. Take his luggage. Give his phone. Give his phone. Give his phone right now. Give his phone right now. I want to file a case. Nadu అని చెప్పా. నడు. ఏమన్నా అడిగా సాయి గారిని, ఇలా అడిగా సాయిని. Shameless bitch. Touch him, bitch. शूटिंग होने के बाद क्या कर रहे तो? నేనేం లేను. నువ్వు ఏయ్ దిక్కు మాలింగానా. Send him, bitch. Send him out. Go. కొట్టకు చినాల్. तेरे को कोई आदमी नहीं है, तेरे को कोई नहीं मिला मेरा आदमी को लेने के लिए. चिनाल कोई नहीं मिला तेरे को जिंदगी में. हाँ कोई नहीं मिला. बिच you sleep for money. Huh? How are you taking him? How are you touching him? Raju, please come. और एक आदमी नहीं मिला तेरे को. 11 years relationship. कितना नाटक किया. Send him with me. Send him. हमारा लाइफ क्या है. Send him
अरे पुलिस वाला आने दो। Send him right now. ये गलत काम नहीं है, हैदराबाद से आया। कोई नहीं जाना है, कोई नहीं जाना है. Tell her to send him. Please tell her to send him. 11 years marriage जी. 11 years marriage. देखो सपोर्ट करो थोड़ा प्लीज। आज आ गया हीरोइन. किधर से आ गया हीरोइन? कर चुकी है प्लीज. हाँ? What is he doing here? What is he doing here? What is he doing here? बोलो ती वीडियो ती. ये लोग शादी किया। हाँ. Send my man. Send my man. Send my man. Send my man. प्लीज हाँ सर हमारे फैमिली को डिस्टर्ब करते हैं? हाँ? Why are you? Why are you? Why are you? हाँ, why are you touching him? Who the hell are you? हाँ, my man, 11 years relationship. Take his luggage. Take his luggage. Give his phone. Give his phone. Give his phone right now. Give his phone right now. I want to file a case. నాడు అని చెప్పా. నాడు. ये साई गाड़ी కూడా అలాగే నాడు. సాయి గారు కూడా అలాగే అడిగితే ఆడు ఇలాగే ఏమన్నా అడిగారు సాయి గారిని? ఇలా అడిగానా సాయిని? There is not. Shameless bitch. Touch him, bitch. कंट्रोल कंट्रोल शूटिंग होने के बाद क्या कर रहे तो? సాయి గారితో ఉండదు ఏం చేస్తున్నావు నేనేం లేను. నువ్వు ఏయ్ దిక్కు మాలింగానా? Send him, bitch. Send him out. Go. मेरे को आंसर दे दो। చిన్నారి